సో మామ అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఈరోజు అయితే డే 77 మామ. సో ఇక ఈ జిమ్లో ఏం చేద్దామని అది ఇదని డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం ఇద్దరం. బ్యాక్ వర్కౌట్ కదా ఈరోజు, బ్యాక్ డే మామ ఈరోజు అయితే. సో జిమ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. పిన్ను కొట్టాల్సి వస్తుంది ఇక్కడ యూకేలో అని. అమ్మ ఏడైనా అంతే కావచ్చు ఇక అబ్రాడ్లో. ఇక మన ఇండియాలో అయితే డైరెక్ట్ లోపలికి ఎంట్రీయే. అమ్మ ఈడైతే పిన్ను కొట్టే పోవాలి, ఇవ్వని దాని పిన్ను. సో ఎంటర్ అయితే అయినాం మామ. ఈరోజు బ్యాక్ గట్టి ఇచ్చి పడేద్దాం. మా దోస్తు అంది ఓపెన్ అయితే లేదు, ట్రై చేస్తున్నాడు. అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది మామ. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఎవ్వడు లేడు జిమ్లో, చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం పదా. మనం అయితే అస్సలు తగ్గేదే లేదు ఇక. సో మామ ఇప్పుడైతే నేను లాట్ పుల్ డౌన్ అయితే వేస్తున్నా. బ్యాక్ వర్కౌట్ కదమ్మా. ఇక స్టార్టింగ్ వేసుడు లాట్ పుల్ డౌన్ స్టార్ట్ చేయాలి. వెయిట్ ఎక్కువ వేసుకున్నామమ్మ, అందుకే ఇప్పుడు లేచిన. సో మళ్ళీ వెయిట్ తక్కువ వేసుకొని రెప్స్ మాత్రం అన్నీ లేపుతామమ్మ. నేనైతే వెయిట్ ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, కానీ వీళ్ళు రెప్స్ మాత్రం కరెక్ట్ లేపాలమ్మ. 10 రెప్స్ మాత్రం మినిమం ఇక. సో నేను 10, 12, 15, 20 ఇక ఎంతైనా లేపుతా ఇక, అంటే టిల్ ఫెయిలియర్ అనమాట. సో మీరు కూడా అట్లా వేయండి మామ, క్రేజీ అయిపోతాం. సో మామ ఇప్పుడైతే మనం రోయింగ్ వేస్తున్నాం. రోయింగ్ కూడా 4 సెట్స్ ఉన్నాయి మామ. సో 4 సెట్స్లో 10 or 15 or 20 రెప్స్ మాత్రం కరెక్ట్ బరాబర్ లేపాలన్నమాట. సో స్లోగా వేయండి మామ, స్లోగా వేస్తేనే వెయిట్ పడుతుంది. 4 సెట్స్ మామ పక్కా అయితే చిల్లో. సో మామ ఇప్పుడైతే స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ అయితే వేస్తున్నాం. స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ కూడా మనం 4 సెట్స్ వేయాలి. 4 సెట్స్లో 10 or 15 or 20 రెప్స్ మాత్రం పక్కా. సో లేకపోతే 20, 18, 16, 14 అట్లా కూడా వేయచ్చు. ఏంటంటే ఏది వేసినా మనం 4 సెట్స్ వేయాలి మామ. రెప్స్ మాత్రం 10 మినిమం. సో స్లోగా వేయండి అంతే మామ. ఇప్పుడైతే మనం రియర్ డెల్స్ చేస్తున్నాం. ఇది మాత్రం అసలు క్రేజీ పడుతుంది మామ. సేమ్ మన ఈగల్ వింగ్స్ లాగా లేపాలి. సో అసలు నాకు ఇది చాలా ఇష్టం అనమాట. ఇది కూడా 4 సెట్స్ వేయాలి మామ. 4 సెట్స్లో 10 or 15 or 20 రెప్స్, లేకుంటే తక్కువ కూడా తగ్గియచ్చు. ఇట్లా 20, 18, 16, 14 ఇట్లా కూడా వేయచ్చు మామ. ఇక మన ఇష్టం, అది క్రేజీ పడుతుంది. సో మామ మనమైతే ఇప్పుడు ఫేస్ పుల్స్ చేస్తున్నాం. ఫేస్ పుల్స్ కూడా ఏంటంటే కరెక్ట్ కన్ను దగ్గర గుంజండి మామ. అట్లయితే మన బ్యాక్కి అసలు వేరే క్రేజీ పడుతుంటుంది అనమాట. సో మామ ఇదైతే మనం 4 సెట్స్ వేయాలి. 4 సెట్స్ అన్ని 4 సెట్సే మనం, ఏ వేరియేషన్ 4 సెట్స్. సో 4 సెట్స్లో మనం 10 అయినా 15 అయినా రెప్స్ నేనైతే పక్కా లేపుతా. సో మనకు ఏంటంటే 20 కూడా లేపవచ్చు. 20, 18, 16, 14 ఇట్లా కూడా లేవచ్చు మనం. సో చెల్లో మామ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో మామ మనం ఇప్పుడైతే స్ట్రక్స్ లేపుతున్నాం. స్ట్రక్స్ కూడా 4 సెట్స్ వేయాలి మామ. సో 4 సెట్స్లో 10 or 15 రెప్స్ నేనైతే పక్కా లేపుతా. సో ఏంటంటే మీరు కూడా అట్లా లేపండి మామ. 20 కూడా వేయచ్చు మనం. స్లోగా వేయండి అంతే. సో మామ మనమైతే ఇప్పుడు బైసెప్ కల్స్ అయితే వేస్తున్నాం. బైసెప్ కల్స్లో కూడా మనం 4 సెట్స్ అయితే పక్కా మ్యాండేటరీ మామ. సో అసలు నరాలు కనబడుతున్నాయి మామ నేను చేస్తుంటే. అసలు చూడరు ఒకసారి మీరు ఎంత చేంజ్ అయిపోయింది మన బాడీ. సో మీరు కూడా కంటిన్యూ చేస్తే పక్కా చేంజ్ అవుతుంది మామ. సో స్లోగా వేయండి. సో మామ ఇప్పుడైతే మనం బైసెప్ కల్స్ అయితే వేస్తున్నాం. సో ఇది కూడా 4 సెట్స్ వేయాలి మామ మనం. 4 సెట్స్లో 10 or 15 రెప్స్ మాత్రం పక్కా. ఇక 20 కూడా రెప్స్ లేపవచ్చు మంచిగా. కానీ ఏది చేసినా స్లోగా వేయండి మామ. అట్లయితేనే మనకు వెయిట్ పడుతుంటుంది. మన బాడీ కూడా చాలా చేంజ్ అయిపోయింది. సో కాన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా అవుతుంది మామ. సో లాస్ట్ 20 నిమిషాలు కార్డియో అయితే చేసినా మన బాడీ కండిషన్ అయితే వేరే అయిపోతుంది. ఇక మళ్ళా డే 78 కలుద్దాం. సీ యూ మ్యాన్.